దేవునితో ఒక వ్యక్తిగత నిబంధన చేసుకుంటే జీవితం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు. అయితే దేవుడు మనతో ఒక నిబంధన చేశాడు. పాత నిబంధనలో మోషే ద్వారా ఒక నిబంధన, నూతన నిబంధన కాలం అంటే యేసుక్రీస్తు శిలువ మరణం పునరుత్థానము ద్వారా మనతో ఒక నిబంధన చేశాడు. దానితో పాటు మనము దేవునితో ఒక నిబంధన చేసుకుంటే, దేవా నా వ్యక్తిగత జీవితంలో నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నేను ఈ పని చెయ్యను, తాగను, తిరగను, అబద్ధం చెప్పను, ఈ ఎంటర్టైన్మెంట్ చేయను. ఇలాగా మీరెప్పుడైతే దేవునితో ఒక నిబంధన చేసుకుంటారో దేవుని యొక్క ఆశీర్వాదాలు బహు గొప్పగా మీ మీదకి వస్తాయి. చూడండి, యెషయా గ్రంథము 59:21, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం. ఈ రెండు కనుక కంబైన్ చేసి చదువుకుంటే మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. 20లో ఏమంటాడంటే, తిరుగుబాటు చేయుట మాని మల్లుకుంటే, అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా మనం మల్లుకుంటే దేవుడు వారితో ఒక నిబంధన చేస్తాడు. మనము దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. అలాగ నిబంధన చేస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, చూడుము భూమి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కానీ యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు, కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ ఎద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకబెత్తుకొని వచ్చుచున్నారు. హల్లెలూయా. ఇంకా 5వ వచనం చూస్తే, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. తర్వాత 6వ వచనం చూస్తే, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. చూసారా, దేవుడితో నిబంధన చేసుకుంటే లోకమంతా చీకటి గమ్ముతుంది. లోకంలో క్రైసిస్, లోకంలో ఉద్యోగాలు లేవు, కానీ నీకు ప్రమోషన్, నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది, నీకు ప్రమోషన్ వస్తుంది, లేకపోతే నీ బిజినెస్ ఎగ్జాల్ట్ అవుతుంది, లేకపోతే రాజులు నీ ఎద్దకు వస్తారు, అధికారులు నీ ఎద్దకు వస్తారు, జనముల యొక్క ఐశ్వర్యం నీ ఎద్దకు వస్తుంది, సముద్ర వ్యాపారం నీ ఎద్దకు వస్తుంది, లోకంలో ఉన్న బంగారం ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుంది. ఎందుకు? నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నావు కాబట్టి. సో కింద చెప్తాడు, నువ్వు నెబాయోతు పొట్టేలు లాగా. నెబాయోతు పొట్టేలు అంటే నేను ఆల్రెడీ ఒక మెసేజ్ చెప్పాను నెబాయోతు పొట్టేలు గురించి. మీరు షార్ట్ మెసేజెస్ లోకి వెళ్ళి చూడండి, నెబాయోతు పొట్టేలు అన్న మెసేజ్ ఉంటుంది. నెబాయోతు పొట్టేలు అంటే దేవుడికి సమర్పించుకొని దేవునితో ఒక నిబంధన చేసుకోవడం. ఈ నెబాయోతు పొట్టేలు లాగా దేవుడితో మనం సమర్పించుకొని ఒక నిబంధన మనం దేవుడితో చేసుకుంటే, అంటే 59వ అధ్యాయము 20-21లో ఏమంటున్నాడు, మీరు మారు మనస్సు పొందితే దేవుడు మనతో నిబంధన చేసుకుంటాడు. రైట్. 60వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటున్నాడు, నెబాయోతు పొట్టేలు లాగా మనము దేవునితో నిబంధన చేసుకుంటే, అంటే దేవుడు మనతో నిబంధన చేసుకుంటాడు, మనము దేవునితో నిబంధన చేసుకోవాలా. దీని వలన ఏం జరుగుతుందంటే, లోకములో చీకటి కమ్మినా మనము వెలుగుతాం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆశ్చర్యమైన అద్భుతములతో దేవుడు మన హృదయాన్ని సంతోషపరుస్తాడు. ఏమే. సో ఈ యొక్క నిబంధన అన్న విషయాన్ని మీకు అర్థం చేయాలంటే, చూడండి, నేను ఒక విషయం చెప్తాను. చిన్నప్పుడు నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఐ వాజ్ ఎ రైటర్. చిన్నప్పుడు నేను 5th 6th క్లాస్ లోనే చాలా బుక్స్ రాసి, ఈ కథలు ఈనాడు పేపర్ లో ప్రింట్ అవ్వాలా, లేకపోతే అప్పట్లో రక్షణ లేని సమయంలో నేను రాసిన ఒక స్టోరీ సినిమా కథ అవ్వాలా, అలాగ ఊహించుకొని రాసేదాన్ని అనమాట. అలాగ ఊహించుకొని పాటలు, కవితలు రాసేదాన్ని. ఇది అప్పటి వరకు అంటే 5th 6th క్లాస్ లో మొదలు పెట్టిన నా రైటింగ్స్ అన్ని కూడా నా ఇంటర్మీడియట్ లో, నా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ వరకు కూడా ఇవి రాస్తానే ఉన్నాను. ద డిజైర్ వాజ్ దేర్. అంటే నేను 8వ తరగతిలో బాప్టిజం తీసుకున్నప్పటికీ కూడా నా యొక్క రచనలు అనేవి, అంటే నా యొక్క రైటింగ్స్ అనేవి ఒక సినిమా అవ్వాలా, లేకపోతే లోకమంతా పాపులర్ అవ్వాలా, నా రైటింగ్స్ అనేది ఒక పాటలాగా, ఒక అట్లీస్ట్ ఒక మోటివేషనల్ పాటలాగా మొత్తం సోషల్ మీడియాలో వచ్చేలా, ఇలాంటి ఆలోచనలు ఉండేది. అయితే 2005లో నాకు ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో దేవుడితో, ఆ ఎన్కౌంటర్ తర్వాత నేను దేవుడితో నిబంధన చేసుకున్నా. ప్రభా, నాకు ఏదైనా టాలెంట్ ఉంటే అది నీ కొరకే, నాకు ఏదైనా టాలెంట్ ఉంటే అది నీ నామములోనే వాడతాను తప్ప సెక్యులర్ గా, లోకపరంగా నేను దాన్ని వాడను అని నేను దేవునితో నిబంధన చేసుకున్నా. ఆ నిబంధనలో 2 విషయాలు నేను వదులుకున్నాను. ఒకటి, నేను ఇందాక చెప్పినట్టుగా రచయితలాగా. రెండవది, ఐ యూస్ టు డూ యాంకరింగ్. నేను చాలా బాగా యాంకరింగ్ చేసేది. అంటే మాకు కాలేజ్లో ప్రోగ్రామ్స్ జరిగినా కూడా, లేకపోతే ఎక్కడైనా కూడా ఐ యూస్ టు డూ యాంకరింగ్. ఆ ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేయడం, ఇవన్నీ చేసేది. అయితే ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో, ఐ విల్ నాట్ గో టు ఆన్ టు స్టేజ్ ఇన్ ఎ సెక్యులర్ వే. అంటే నేను స్టేజ్ మీదకి లోకపరమైన విషయాల కొరకు నేను స్టేజ్ ఎక్కను, తర్వాత లోక సంబంధమైన విషయాల కొరకు నా రచనలు నేను వాడను అని 2005లో నేను దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాను. అప్పటి నుంచి చాలా మంది వచ్చి అడిగేవాళ్ళు, ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, యాంకర్ చేస్తావా అంటే ఐ సెడ్ నో, నేను ఇప్పుడు చేయట్లేదు, ఇంట్రెస్ట్ లేదని వదిలేసాను. అలాగా 2005లో నిబంధన చేసుకున్న తర్వాత, అంటే 2005 నుంచి 2016 ఒక 11 years తర్వాత 2016లో దేవుడు నాకు
నాకు బర్నింగ్ బుష్ అనే ఎన్కౌంటర్ ఇచ్చాడు. నా బుక్స్ అన్నిట్లో ఉంటుంది, నా బర్నింగ్ బుష్ సిరీస్ అనే బుక్స్ లో ఆ బర్నింగ్ బుష్ ఎన్కౌంటర్ నాకు ఎలాగ జరిగింది అని ఉంటుంది. కావాలంటే మీరు ఆర్డర్ చేసి చదవచ్చు. ఆ బర్నింగ్ బుష్ ఎన్కౌంటర్ లో దేవుడు నాతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ, ఆ దర్శనము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ, యూ హ్యావ్ టు రైట్ ద బుక్స్ అని చెప్పాడు. నేను రాయడం మొదలు పెట్టాను. తర్వాత 2018 లో, అంటే 2005 నుంచి మేము సేవలో ఉన్నప్పటికీ 2018 లో దేవుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇచ్చాడు. అంటే చాలా దేశాలు తిరగడం జరిగింది. ఈ ప్రాసెస్ లో నేను కొన్ని వేల మంది ముందు, ఒకసారి నా ఇండివిజువల్ గా ఒక 10,000 మంది, 50,000 మంది, 60,000 మంది, 30,000 మంది ముందు నిలుచొని కూడా మీటింగ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అవన్నీ చేస్తున్నప్పుడు నేను ఒక రోజు దేవుడితో క్యాజువల్ గా ఇట్లా ప్రార్థనలో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు నాతో సహవాసంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నువ్వు 10 సంవత్సరముల కింద, 12 సంవత్సరాల కింద నువ్వు దేవుడితో ఒక నిబంధన చేసుకున్నావు. నీ రచనలు దేవుడికే అన్నావు, నీ టాలెంట్స్ అన్ని కూడా దేవుడికే అని నువ్వు స్టేజ్ ఎక్కలేదు, నువ్వు పెన్ను పట్టుకొని ఏ రైటింగ్ కూడా నువ్వు రాయలేదు. దేవుడు ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను ఒక ఇంటర్నేషనల్ ఆథర్ లాగా, అంటే మమ్హనా పుస్తకం ద్వారా ఐ బికేమ్ అన్ ఇంటర్నేషనల్ ఆథర్, ఆల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద యాజ్ ఎ క్రిస్టియన్ ఫీమేల్ ఆథర్ ఐఎమ్ దేర్. సో ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకున్నావు కాబట్టి దేవుడు ఆ నిబంధనకి వాల్యూ ఇచ్చి నిన్ను ఒక ఇంటర్నేషనల్ ఆథర్ లాగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద దేవుడు నిన్ను నిల్చోబెట్టాడు. నువ్వు దేవుని కొరకు స్టేజే ఎక్కడం మర్చిపోయావు కాబట్టి దేవుడు నిన్ను వేల స్టేజ్ మీద దేవుడు నిన్ను నిలబెట్టాడు. అంటే లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. దేవుడి మహిమ మన మీద ఉదయించినప్పుడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది అన్నప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుందంటే, యూ విల్ బి షైనింగ్ ఆన్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, యూ విల్ బి షైనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. నువ్వు అలాగ దేవుని ఎదుట ఆయన యొక్క మహిమలో నువ్వు లోకములో వెలుగుతుంటావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. వాక్యానుసారంగా చెప్పాలంటే పేతురు జాలరి, ఆయనకు చేపలంటే పిచ్చి, రాత్రంతా గాలిస్తాడు, పొద్దంతా అక్కడే కూర్చుంటాడు. కానీ దేవుడు ఆ వలను వదిలేసి మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని 12 మంది అపోస్తల్లో అపోస్తలుడిగా, కేఫాగా, రాయిగా దేవుడు ఆయనను స్థిరపరిచి, ఆయన ద్వారా దేవుడు యెరూషలేములోను, ఇటు కొర్నేలి ద్వారా అన్యులలోను దేవుడు సంఘాన్ని స్థాపించాడు. అంటే నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకుంటే, ప్రభా నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నేను ఈ ఎంటర్టైన్మెంట్ వదిలేస్తాను, ఈ టాలెంట్ ని నేను నీ కొరకే వాడతాను, లోకం కొరకు వాడను అని నువ్వు ఎప్పుడైతే దేవుడితో ఒక నిబంధన చేసుకుంటావో, నువ్వు రక్షణ పొందితే దేవుడు నీతో నూతన నిబంధన చేసుకుంటాడు రక్తము పునరుత్థానము ద్వారా. నీ యొక్క ఇష్టాలను నువ్వు వదులుకొని దేవుడితో నిబంధన చేసుకుంటే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నది, లోకమును చీకటి కమ్ముచున్నది కానీ నీ మీద వెలుగు ప్రకాశించును, రాజులు అధికారులు నీ దగ్గరకు వస్తారు, లోకం యొక్క ఐశ్వర్యము నీ దగ్గరకు వస్తుంది, అనేక మంది ఎదుట నువ్వు వెలిగింపబడతావు. హల్లెలూయా. సో గెట్ రెడీ టు మేక్ యువర్ కవెనెంట్ విత్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.